హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెల్పల్లీస్ కిచెన్. ఈరోజు నేను KFC స్టైల్ చికెన్ పాప్కార్న్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కనుక చిన్న చిన్న టిప్స్ని ట్రిక్స్ని ఫాలో అయ్యి చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఇవి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్లో ఆల్ ఆప్షన్ని కూడా మీరు ఎంచుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ముందుగా నేను ఇక్కడ 1/2 kg బోన్లెస్ చికెన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఈ చికెన్ పీసెస్ని ఇంకాస్త చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి KFCలో దొరికే చికెన్ పాప్కార్న్స్ అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. అలానే 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకుంటున్నాను. మీరు ఉప్పు కారం అనేది మీ రుచికి తగినంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలానే నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు గార్లిక్ పౌడర్ వేసుకున్నాను. గార్లిక్ పౌడర్ వచ్చేసి మనకి మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. అలానే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు వెనిగర్ వేసుకొని అలానే 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకొని చివరిగా ఇందులో 1/2 కప్పు వరకు పాలు కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇది కాస్త స్పైసీగా కావాలనుకుంటే ఇందులో మీరు 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యూజ్ చేయటం లేదు. అండ్ ఒకవేళ మీ దగ్గర వెనిగర్ కనుక లేకపోతే దానికి బదులుగా 1 కాయి నిమ్మరసాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. అలానే ఒకవేళ మీకు గార్లిక్ పౌడర్ కనుక దొరకకపోతే వెల్లుల్లిపాయలు తీసుకొని చక్కగా పొట్టు తీసేసి వీటిని ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టుకోవాలి. మనము ఎండలో ఆరబెట్టుకున్నట్లయితే ఇవి నల్లగా అయిపోతాయని గుర్తుంచుకోండి. వీటిని నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఇవి 2 నుంచి 3 రోజుల వరకు టైం తీసుకుంటాయి కంప్లీట్గా డ్రై కావడానికి. ఇలా డ్రై చేసుకున్న వాటిని చక్కగా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని వీటిని యూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఇదంతా కూడా ప్రాసెస్ ఎందుకులే అనుకుంటే మీరు వెల్లుల్లి పేస్ట్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు. కానీ వెల్లుల్లి పౌడర్ వేసుకున్నంత టేస్ట్ ఈ వెల్లుల్లి పేస్ట్కి అయితే రాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కనీసం అంటే మినిమం 1 గంట సేపు అయినా దీన్ని నానబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 3 గంటల వరకు నానబెట్టుకున్నాను. ఒకవేళ మీకు టైం ఉండి కుదిరినట్లయితే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. అప్పుడు ఈ చికెన్ పీసెస్ అనేవి చాలా టేస్టీగా అలానే జ్యూసీగా తయారవుతాయి. ఇప్పుడు ఇందులోకి నేను 1 గుడ్డు పగలకొట్టి వేసుకుంటున్నాను. ఇలా గుడ్డు వేసుకోవడం వల్ల ఈ చికెన్ పీసెస్కి చక్కగా బైండింగ్ లాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం చేసుకున్న మ్యారినేషన్ ప్రాసెస్ అంతా కూడా మొదటి స్టెప్. ఇప్పుడు 2వ స్టెప్ ఏంటో చూసేద్దాము. సెకండ్ స్టెప్ వచ్చేసి మనము చికెన్ కోటింగ్ కోసం డ్రై ఫ్లోర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండి, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ ఉప్పు, అలానే 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. ఉప్పు కారం మీ రుచికి తగినంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలానే నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ గార్లిక్ పౌడర్, 1/2 టీ స్పూన్ జింజర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకున్న జింజర్ పౌడర్ వచ్చేసి ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే ఈజీగా దొరుకుతుందండి. ఒకవేళ మీకు ఈ జింజర్ పౌడర్ దొరకకపోతే ఇందాక మనము వెల్లుల్లిని ఏ విధంగా అయితే డ్రై చేసుకొని పొడి చేసుకున్నామో అదే విధంగా అల్లాన్ని శుభ్రంగా పీల్ చేసుకొని నీట్గా వాష్ చేసి సన్నగా తురుముకొని నీడలో ఆరబెట్టుకున్నట్లయితే ఇది చక్కగా డ్రై అయిపోయాక దీన్ని పౌడర్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండింటిని అంటే జింజర్ పౌడర్ని గార్లిక్ పౌడర్ని రెండింటిని కనీసం 2 నెలల వరకు ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇవి మనకి ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము రెసిపీస్లోకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న పిండిలోకి ఇప్పుడు చికెన్ పీసెస్ని వేసుకొని కోట్ చేసుకోవాలి. నాకు ఈ చికెన్ పీసెస్ని ఇలా కోట్ చేసుకోవడం అలవాటు కాబట్టి నేను ఒకటేసారిగా బ్యాచ్ వైజ్గా నేను కోట్ చేసేసుకుంటున్నాను. మీలో ఎవరన్నా మొదటిసారి చేస్తున్నట్లయితే 1 లేదా 2 పీసెస్ని మాత్రమే వేసుకొని నిదానంగా కోట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఈ పిండి అంతా కూడా చికెన్ పీసెస్కి ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా బాగా పట్టించాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ చికెన్ పీసెస్కి ఉన్న ఎక్స్ట్రా పిండంతా కూడా ఈ విధంగా దులుపుకొని ఈ ప్లేట్లోకి ఈ చికెన్ పీసెస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఇదే విధంగా మిగిలిన చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా ఒక బ్యాచ్ రెడీ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ నేను మరొక బ్యాచ్ ఈ పిండిలోకి వేసుకొని రెడీ చేసుకుంటున్నాను. ఇలా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ని రెడీ చేసుకొని మిగిలిన చికెన్ పీసెస్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు డబల్ కోటింగ్ చేసుకొనైనా సరే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఇన్స్టెంట్గా వీటిని ఫ్రై చేసుకొనైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడ వచ్చేసి నేను చికెన్ పీసెస్ని ఒక కోట్ చేసుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు సెకండ్ కోటింగ్ కోసం నేను ఇక్కడ ఐస్ వాటర్ని తీసుకున్నాను. ఈ ఐస్ వాటర్లో మనము ఒక్కొక్క చికెన్ పీస్ని ఇలా డిప్ చేసుకుంటూ ఒక 5 సెకండ్లు ఇలా ఉంచి అలానే వాటర్ని అంతా కూడా తీసేసి ఈ పిండిలోకి తిరిగి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు ఈ చికెన్ పీసెస్ని కోట్ చేసుకోవడం వల్ల మనకి ఈ చికెన్ పీసెస్ క్రిస్పీగా అలానే ఫ్లేకీగా రెడీ అవుతాయి. ఇప్పుడు మనం చేసుకోబోయే స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇలా చికెన్ పీసెస్కి అంతా కూడా పిండిని బాగా పట్టించి ఇలా ప్రెస్ చేసుకుంటూ ఈ చికెన్ పీస్ని చేసుకున్నట్లయితే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మనము ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఇలా చేసుకున్నట్లయితే మనకి ఇలా ఫ్లేకీగా వస్తాయి. ఇదే విధంగా మిగిలిన పీసెస్ అన్నిటినీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా 2 సార్లు పిండితో కోట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం నేను ఇక్కడ ముందుగానే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒక టూత్పిక్ సహాయంతో చెక్ చేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి మనకి ఓవర్ హీట్ అవ్వకూడదు, అలా అని తక్కువగా కూడా ఉండకూడదు, మోడరేట్గా ఉండాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి నేను ఒక్కొక్క చికెన్ పీస్ని నిదానంగా వేసుకుంటున్నాను. ఈ చికెన్ పీసెస్ని ఆయిల్లో ఒకటేసారి ఎక్కువగా ఓవర్ క్రౌడ్గా వేసుకోకండి, కాస్త ఖాళీగా వేసుకోండి. అలానే వీటిని వేసుకోగానే వెంటనే గెరెట్తో మిక్స్ చేయకండి. ఇన్ కేస్ మీరు గెరెట్తో మిక్స్ చేసినట్లయితే ఈ చికెన్కున్న కోటింగ్ డిస్టర్బ్ అయ్యి మనకి ఈ పాప్కార్న్ చికెన్ అనేవి పర్ఫెక్ట్గా ఫ్లేకీగా రావు. వీటిని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లోకి మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇవి మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి. నేనైతే వీటిని టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదండి, నోరూరించే పాప్కార్న్ చికెన్ చాలా ఫ్లేకీగా, క్రిస్పీగా, అలానే చాలా పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఎంత బాగా వచ్చాయో. వీటిని మీకు నచ్చిన సాసులతో డిప్ చేసుకొని తినచ్చు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు ఇంట్లో వీటిని ట్రై చేసి మీ పిల్లలకి హ్యాపీగా పెట్టండి. అలానే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్స్లో తెలపండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లీస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.